మార్చ్ మంత్ లో చేయాల్సిన పనిని ఇప్పుడు చేస్తున్నామండి. ప్రెగ్నెన్సీ, డెలివరీ, న్యూ బోర్న్, కొత్త రొటీన్, వీటన్నిటి వల్ల ఈ పని అయితే డిలే అయిపోయింది. పోనీలే, డిలే అయిపోయినా ఇప్పటికన్నా చేస్తామని నాకైతే హ్యాపీగా ఉంది. ఈ రోజు అయితే మా సమ్మర్ గార్డెన్ కోసం కొన్ని విత్తనాలు నాటడం మొదలు పెట్టామన్నమాట. నేను నాటబోయే ఇండియన్ విత్తనాలు ఏంటి అంటే బెండకాయ, దొండకాయ అండ్ అలాగే నా ఆల్ టైమ్ ఫేవరెట్ గోంగూర, గ్రీన్ పీస్, పర్పుల్ బీన్స్, yellow బీన్స్ అండ్ గ్రీన్ బీన్స్. ఇలా చిన్న చిన్న పాట్స్ లో రాకేష్ అయితే ముందుగానే మంచి సాయిల్ మిక్స్ చేసి పెట్టేశారనమాట. ఇప్పుడు అసలైన పని స్టార్ట్ అయింది. ఈ టూల్ తో మట్టిలో అయితే చిన్న చిన్న హోల్స్ అయితే పెడుతున్నాను. ఈ హోల్స్ లో ఒక్కొక్క విత్తనం వేస్తున్నాను అనమాట. అండ్ నెమ్మదిగా మట్టితో కప్పేసి నీళ్లు పోస్తాను. సో అలాగా అన్ని విత్తనాలు కూడా నాటేశాను అనమాట. ఇప్పుడు మొదలవుతుంది అసలైన ఎదురు చూపులు. ఏ విత్తనం ముందు వస్తుందో, ఎంత వేగంగా పెరుగుతాయో, అసలు వస్తాయో రావో, ఇలాంటివన్నీ కూడా డౌట్స్ అనమాట. పెద్ద క్వశ్చన్ మార్క్. చూడాలి మరి. కానీ గార్డెనింగ్ లో నాకు నచ్చేది ఇదే అనమాట. ఈ విత్తనాలన్నీ వస్తాయని ఒక ఆశ ఉంటది. అండ్ అలాగే ఆ విత్తనాలు రాగానే, మొలకలు రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ప్రతి విత్తనంలో ఒక ఆశ ఉంటుంది, అలాగే ప్రతి మొలకలో ఒక ఆనందం ఉంటుంది. వావ్, బాగుందా అండి రైమింగ్? రాబోయే వారాల్లో ఇవి ఎలా పెరుగుతాయో మీ అందరితో కూడా షేర్ చేస్తాను. ఖచ్చితంగా మా గార్డెన్ స్టోరీస్ అన్ని కూడా చూడండి. మీరు చూడాలంటే ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.